Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. MCET రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది ఏం డాక్యుమెంట్స్ కావాలి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, అవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. దాంతో పాటు ఓన్గా ఒక 50, 60 చాలా మంది ఇంకా 100 ఆప్షన్స్ కూడా వాళ్ళ చేతితో రాసుకుని 100 ఆప్షన్స్ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానికి ఏం కావాలంటే కాలేజ్ లిస్ట్ కావాలి, వాటి క్లోజింగ్ ర్యాంక్స్ కావాలి, ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వస్తే ఆ కాలేజ్లో సీట్ వస్తుంది కావాలి. సో అది చెప్పే ప్రయత్నంలో భాగంగా సిఎస్సి బ్రాంచ్ని ఆధారంగా చేసుకుని ఇదే బ్రాంచ్ ఎందుకు అంటే చాలామంది ఈ బ్రాంచ్ని డిమాండ్ చేస్తూ ఉంటారు కాబట్టి 60% మంది ఈ బ్రాంచ్ని అడుగుతుంటారు కాబట్టి సిఎస్సిని సెలెక్ట్ చేసుకున్నాము. సిఎస్సి బ్రాంచ్ ఆధారంగా 2020 క్లోజింగ్ ర్యాంక్స్ చెక్ చేద్దాం. సో ప్రతి జిల్లాకి చెక్ చేద్దామండి. దాంట్లో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చెప్తున్నాను. JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. JNTUK అంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ కనుక బాయ్స్ ఓసీ బాయ్స్కి గర్ల్స్కి 3000 లోపు ర్యాంక్ వస్తే కనుక మీకు సీట్ వస్తుంది. ఎస్సీ వాళ్ళకైతే 6500 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 3000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఇక BCA నుంచి BCE వరకు చెక్ చేస్తే ఎక్సెప్ట్ BCD బాయ్స్ గర్ల్స్కి 45000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఇక మిగిలిన BC వాళ్ళందరికీ 2000 నుంచి 5000 లోపు ర్యాంక్ వస్తేనే మీరు JNTU కాకినాడలో అడ్మిషన్ పొందగలరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి, పెద్దాపురంలో ఉంది. ఇక్కడ కనుక సీట్ రావాలి అంటే మీకు ఓసీ కేటగిరీ అయితే 14000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ వాళ్ళైతే 51000 లోపు ర్యాంక్ రావాలి, ఎస్టీ వాళ్ళైతే 83000 లోపు, BCA వాళ్ళైతే 24000 లోపు, BCB వాళ్ళైతే 22000 లోపు, BCC వాళ్ళైతే 35000 లోపు, BCD వాళ్ళైతే 19000 లోపు, BCE వాళ్ళైతే 36000 లోపు ర్యాంక్ వస్తే ఇక్కడ అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. ఇక ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ 3 ఉందండి. ఈ కాలేజ్లో గనక ఓసీ వాళ్ళకైతే బాయ్స్కి గర్ల్స్కి 21000 లోపు ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఎస్సీ వాళ్ళైతే 60000 లోపు, ఎస్టీ వాళ్ళైతే 1,00,000 నుంచి 1,10,000 లోపు సీట్ మీకు కనుక ర్యాంక్ వచ్చినా సీట్ దొరుకుతుంది. ఇక BCA వాళ్ళకైతే 27000 లోపు, BCB వాళ్ళైతే 24 నుంచి 25000 లోపు, BCC వాళ్ళైతే అబ్బాయిలైతే 21000 నుంచి, BCC గర్ల్స్ అయితే కనుక 70000 లోపు మీకు ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ దొరుకుతుంది. BCD విషయానికి BCE విషయానికి వస్తే BCD వాళ్ళకైతే 24 నుంచి 27000 లోపు ర్యాంకు రావాలి. BCE వాళ్ళైతే కనుక 37 నుంచి 40000 లోపు అయితే ర్యాంకు రావాలి. సో ఇవండి ఈస్ట్ గోదావరిలో ఉన్న టాప్ 3 కాలేజెస్, వాటి క్లోజింగ్ ర్యాంక్స్. ఇవన్నీ సిఎస్సికే చెప్పాను. మీకు వేరే బ్రాంచ్లో కావాలి, మీ ఫేవరెట్ బ్రాంచ్ వేరు, ఆప్షన్ వేరు, మీ కాలేజ్ సెలెక్షన్ వేరు అనుకుంటే అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా మన Edu9 కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.